ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాదికి చెందిన సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ఖరారు చేసింది. తమ కూటమి ప్రతిపాదించిన అభ్యర్థికే తాము మద్దతు ఇస్తామని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇదివరకే ప్రకటించాయి. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. ఇక 2024 జూలై 3 నుంచి ఆయన మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. అంతకుముందు 2023 ఫిబ్రవరి 18 నుంచి 2024 జూలై 30 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఇక 2024 మార్చి నుంచి జూలై వరకు ఆయన తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. 2024 మార్చి నుంచి ఆగస్టు వరకు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఇక ఆగస్టు 21న రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పాల్గొంటాయి. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఢిల్లీకి రావాలని ఆదివారం సాయంత్రం బీజేపీ అధిష్టానం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కోరింది. 1957 అక్టోబర్ 20న తమిళనాడు తిరుపురంలో సిపి రాధాకృష్ణన్ జన్మించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా 2003 నుంచి 2006 వరకు వ్యవహరించారు. 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఆయన 2 దఫలు ఎంపీగా గెలిచారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో ఆయనకు సంబంధాలున్నాయి. భారతీయ జనసంఘ్లో కూడా ఆయన పనిచేశారు. ఇక బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన 93 రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. సదల అనుసంధానం, టెర్రరిజం, స్థానిక సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. 1993 నుంచి 1998 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలంగా పనిచేశారు. సామాజిక సమీకరణకు పరిశీలిస్తే ఆయన ఓబీసీ సముదాయంలోని గ్రౌండర్ సముదాయానికి చెందిన నేత. బీజేపీ ఈ సామాజిక వర్గానికి అన్నమలై ద్వారా దగ్గరవ్వాలని గట్టిగా ప్రయత్నించింది. అయితే తమిళనాడులో కె పళనిస్వామి నేతృత్వంలోని ఎన్ఏడీఎంకేతో పొత్తు కుదిరిన తర్వాత ఈ ప్రయత్నం ఆగిపోయింది. పళనిస్వామి కూడా సామాజిక వర్గానికి చెందినవారు. అయితే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతుందనే భావనను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ద్రావిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో పార్టీ విస్తరణ కోసం బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోంది. ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ద్రావిడ రాజకీయాలు ఆధిపత్యం చెలాయించే తమిళనాడులో వెనుకబడిన కుల సమూహానికి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కాషాయ పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. రాధాకృష్ణన్ ఎన్నికకు ఏకీగ్రీవం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీ అధినేతలతో కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక రాధాకృష్ణన్ను ఏకగ్రీవం చేయడానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు రాధాకృష్ణన్ ఎంపికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు తమ తరపున వేరే అభ్యర్థిని ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.